పైగా మీ మనవరాలు. ఆస్తులకి వారసులు ఉంటారేమో గాని అర్హతలకి వారసులు ఉండరు ధరణి. దీపే వినర్. దీపాయ్ ఈ కంపెనీ కాబోయే సి. రేపటి నుంచి దీపాయ్ సీఈఓగా బాధ్యతలు తీసుకుంటుంది. ఎవరో వదిలేసుకోవడం వల్ల దీప వినర్ అవ్వలేదు. ఇది తను పోరాడి గెలుచుకున్న విజయం. కంగ్రాచులేషన్స్ దీప. థ్యాంక్స్ పెద్దయ్య గారు. కంగ్రాచులేషన్స్ దీప గారు. థ్యాంక్స్ సూరజ్. కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ. ఈ ముసలోడి కంటపడకూడదు, పారిపోవాలి. చేసిందంతా చేసి ఎక్కడికి పారిపోతుంది? అమ్మో, దీనికి ఒంటరిగా దొరికానంటే చచ్చే. గ్రాని ఆగు. అమ్మో వచ్చేసిందే. గ్రాని ఆగు. ఎక్కడికి పారిపోతున్నావు? ఏంటి పట్టుకున్నావు? వదలు. పట్టుకోవడం కాదు, నిజం చెప్పకపోతే చంపుతావు. చచ్చిపోతానే. వదలు. నేను ఆల్రెడీ చచ్చిపోయాను. దీపని నేనే సీఈఓగా అనౌన్స్ చేసి చచ్చిపోయాను. ముందు నా గొంతు వదిలివే. లోపల మాట్లాడుతున్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. దీప మీద కాదు, నీ మీద. నేనే చేశానే. అదే అడుగుతున్నాను, నిజం చెప్పు. నువ్వింకా దీపని నీ మనవరాలని నమ్ముతున్నావు కదా? నీ మనవరాల్ని సీఈఓ చేయాలని బావతో కలిసి నన్ను మోసం చేశావు కదా? నువ్వేనే నా మనవరాలివి. ఎవరో గెలవాలని నేనెందుకు కోరుకుంటాను? అదే నిజమైతే ఫోన్ మాట్లాడుతూ బావకెందుకు దొరికిపోయా? అసలు ఫోన్ మాట్లాడిచ్చింది వాడు. వాళ్ళిద్దరికీ మనం దొరికిపోయాం. ఒక లైవ్ ఎవిడెన్స్ కోసం నన్ను వాడుకున్నాడు అంతే. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నువ్వు వాళ్ళ పార్టీయే కదా? కాదే, నేను నీ పార్టీయే. నన్ను నమ్మ. ఏంటి పారు, పార్టీ మార్చేసావా? విన్నావా? విన్నాగా. వింటావురా, అన్ని వింటావు. ఎవరిని వదలవురా? వింటావు, అన్ని వింటావు. అన్ని వింటావు, వింటావు, అన్ని వింటావు. అన్ని వింటావు. ఆపాలని కూడా అనిపించట్లేదు కదా? అల్లాల్ని, ఆడదాన్ని, ఆవేశాన్ని ఆపే ప్రయత్నం చేయకూడదని నాలాంటి వాడెవడవు నాకే చెప్పాడు. చంపేద్దాం అనుకుంటున్నావు కదా? అప్పుడే? దానికి ఇంకా చాలా టైం ఉందంటావా? ఇంకా ముందు ముందు చాలా చూడాలి పారు. ఇప్పటికే చుక్కలు చూపించావు కదరా. ఒక్క చుక్కలేంటి, నీకు ఖగోళంలో ఉన్న గ్రహాలన్నీ చూపిస్తాను. నా ఫోటోని గోడ మీదకి ఎక్కించేలా ఉన్నావు. ఆ పంత ఆచేస్తాడులే. అదే నాకు భయంగా ఉందిరా. తప్పులు చేసేటప్పుడు మాత్రం ఎవడరా మనల్ని ఆపేదన్నట్టు ఇలా ఉంటావు. దొరికిపోయినప్పుడు మాత్రం మనల్ని ఎవడేం చేస్తాడో అన్నట్టు ఇలా ఉంటావు. నన్ను గండ నుంచి బయటపడేరా. నేను మరీ అంత మంచోడు కాదు పారు. మీరు వాత పెట్టారు, మేము వెన్న రాసుకున్నాం. ఈసారి వాతం మేం పెడతాం, వెన్న మీరు రాసుకోండి. మీ తాత సంగతి నీకు తెలుసు కదరా. మరీ అంత భయం నటించకపోరు. మీ ఇద్దరూ తోడు దొంగలని అర్థమైపోయిన తర్వాత నేను మీ ఇద్దరిని ఎలా వదులుతాను? నా భార్యని ఈ పోటీలో గెలవకుండా చేయాలనుకున్నారు, అది మీ వల్ల కాలేదు. ఇప్పుడు ఎదగనివ్వకుండా చేయాలనుకుంటున్నారేమో, అది మీ వల్ల కాదు. మీరిద్దరూ బయటికి రావడం చూసి మీకు ఈ మాట చెప్పడానికే వచ్చాను. నా భార్య గెలిచిన ఆనందంలో ఉంది, వచ్చి విష్ చేయండి. ఓకే? ఇంకా నన్ను నమ్మడు. బావకి నీతో ఇంకా పనిలేదు గ్రాని. వాళ్ళు చెయ్యాలనుకున్నది ఆ సూరజ్ని అడ్డు పెట్టుకుని చేసేశారు. వాళ్ళంతా బాగానే ఉన్నారే, మన పరిస్థితి ఏంటి? వాళ్ళంతా సెలబ్రేషన్ మూడ్ లో ఉన్నారు కదా, మర్చిపోతారులే. పద.
ఏమి తెలియనట్టు మనం పార్టిసిపేట్ చేద్దాం పద. పద. అయ్యో భగవంతుడా. ఇలాంటి మరెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా. మీలాంటి వాళ్ళు ఇలా కోరుకుంటే నాకు ఇంకా తిరుగులేదు సార్. నిజాయితీగా పనిచేసే వాళ్ళు ఎక్కడైనా గెలుస్తారా? ధర్మ యుద్ధంలో గొప్ప గొప్ప యోధులందరూ నమ్మిన వాళ్ళ గోతులు తీయడం వల్లే ప్రాణాలు వదిలేశారు సార్. ఇప్పుడు ఇవన్నీ ఎందుకయ్యా? దీప గెలిచింది, అందరూ సంతోషంగా ఉన్నాం. కొన్నిసార్లు చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూ ఉంటాయి, వాటిని వదిలేయాలి. పొరపాటుని కాదండి, పొరపాటు జరిగే ప్లేస్నే వదిలేయాలి. నువ్వు అన్నది నిజమే బ్రదర్, కానీ అది ఎప్పుడు? అక్కడ పొరపాటుని సరిచేసే నాయకుడు లేనప్పుడు. ఉన్నా కొన్ని సందర్భాల్లో ఊహించిన న్యాయం జరగదు కదా బ్రదర్. తప్పు చేసిన వాళ్ళెవరో మనకు తెలిసాక కూడా వదిలేస్తే అది ఇంకో తప్పు అవుతుంది. నువ్వెక్కడ మనిషివయ్యా? దీప సీఈఓ అయిందంటే ఇక నీ పని అయిపోయినట్టే కదా. నీకు సంబంధం లేని విషయాల గురించి నువ్వెందుకు మాట్లాడతావు? వారు అతను మాట్లాడేది మీరిద్దరూ చేసిన తప్పులకి శిక్ష ఉండదా అని. ఏంటి బ్రదర్, అసలు మా తాత గురించి ఏమనుకుంటున్నావు? మోసం చేసే వాళ్ళ నీడని కూడా మన ఇంటి మీద పడినవడం. సైజుని బట్టి కాదు, నష్టం యొక్క తీవ్రతను బట్టి శిక్ష విధిస్తాడు. సూరజ్ గారు ఇరికించేశాడు. వీడి లీడ్తో ఇంకా కార్తీక్ పవర్ రెచ్చిపోతాడు. మన ఆఫీస్లో జరిగింది ఏమన్నా చిన్న తప్ప? సంస్థ యొక్క ఆత్మగౌరవాన్ని ప్రశ్నించేంత పెద్ద తప్పు. మనమంతా ఉండాలా లేదా అని నిర్ణయించేంత పెద్ద తప్పు. ఎవరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. దీప ఈ కంపెనీకి సీఈఓగా ఉంటుంది. సూరజ్ దీపకి సహాయంగా ఉంటుంది. ఇంకా ఈ దోషుల గురించి అయితే ఇంట్లో కూడా మాట్లాడి న్యాయమైన నిర్ణయమే తీసుకుంటాను. ఈ పోటీలో గెలవడానికి ఏదైనా తప్పు చేశారని తెలిస్తే వాళ్ళు ఎవరైనా సరే ఈ ఇంట్లో అడుగు పెట్టనివ్వను. ఇప్పుడు ఈ విషయం ఇంట్లో తెలిస్తే మమ్మీ నన్ను ఇంట్లో ఉండనివ్వదు. ఏమండి, ఈ విషయం సుమిత్రకి చెప్పకండి. మీకు దండం పెడతాను. సుమిత్రకి చెప్పకండి. నా కాళ్ళు పట్టుకునే అర్హత కూడా నీకు లేదు. జరుగు. కూతురు సరిగ్గా లేకపోతే తల్లి తప్పు చేసినట్టు, భార్య సరిగ్గా లేకపోతే భర్త తప్పు చేసినట్టు, కుటుంబం సరిగ్గా లేకపోతే ఆ ఇంటి యజమాని తప్పు చేసినట్టు. ఒక తాతగా, ఒక భర్తగా, ఒక యజమానిగా, ఒక చైర్మన్గా తల దించుకున్న రోజు నేను వద్దని గెంటేసిన కార్తీక్, నీ నీడ కూడా పడ్డానికి వీల్లేదని తరివేసిన దీప, అసలు మనతో ఏ సంబంధం లేని సూరజ్, వీళ్ళు నా గౌరవం కోసం నిలబడ్డారు, నా గౌరవాన్ని నిలబెట్టారు. నా వాళ్ళు అని మిమ్మల్ని అందరినీ నెత్తిన పెట్టుకున్నానే, ఇదే మీరు నాకు ఇచ్చిన మర్యాద. మీకన్నా బయట వాళ్ళే నయం అనిపిస్తుంది. మిమ్మల్ని దండించి శిక్షించి నేను అలసిపోయాను. మీలో మాత్రం ఏ మార్పు రాలేదు. ఇంకా మిమ్మల్ని మార్చేది నా కోడలు. సుమిత్ర ముందే మిమ్మల్ని నిలబెడతాను. తను ఏ నిర్ణయం తీసుకుంటుందో తన ఇష్టం. ఏమండి, వద్దండి, మీకు దండం పెడతాను. సుమిత్రకి మాత్రం చెప్పకండి ప్లీజ్. తాత, మమ్మీకి చెప్పొద్దు.
ఇంట్లో చెప్పొద్దులేండి. నువ్వెందుకు జాలి పడతావు? బావా బావా ప్లీజ్ బావా. ఏ నిర్ణయం తీసుకుంటాడో తాతను తీసుకొని. మనం తప్పు చేసినప్పుడు మనల్ని శిక్షించారు కదా, అప్పుడు మనకు ఎవరైనా సపోర్ట్ చేశారా? ఇంకా రెచ్చగొట్టారు. మనం మాత్రం మౌనంగా అన్నీ భరించాం. ఇప్పుడు కూడా మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. తాతకు వదిలేస్తే చాలు. తాత నిర్ణయమే మన నిర్ణయం. పెద్దయ్య గారు మీ ఇష్టం, ఏం న్యాయం చేస్తారో చేయండి. ఏమండి, సుమిత్రకు మాత్రం చెప్పకండి ప్లీజ్. తాత, మమ్మీకి తెలిస్తే. ఈ భయం తప్పు చేసినప్పుడు ఎందుకు ఉండటం లేదు? అప్పుడు మేము ఎందుకు గుర్తుకు రావడం లేదు? సుమిత్ర ముందే చెప్పింది, పోటీ అన్నది నిజాయితీగా జరగడం లేదు మామయ్య గారు. ఆ విషయంలో తప్పేదైనా జరిగితే నిర్ణయాలు కఠినంగా తీసుకోండి అని. లెక్కల్లో ఏదన్నా తప్పున్నా, ప్రవర్తనలో ఏదన్నా తప్పున్నా మీరు అలాంటి వాళ్ళని కఠినంగా శిక్షించండి మావయ్య గారు. క్యాచ్ చేసేశారు. వాళ్ళు కూడా బ్యాక్ పెయిన్ ని క్యాచ్ చేయకండి. సరైన మ్యాట్రెస్ పై పడుకోకపోవడం వల్ల. నువ్వు ఊరికే వదిలేదు. రేపు దీప సీఈఓగా బాధ్యత తీసుకున్నాకే నీ గురించి మాట్లాడు. అంతవరకు నేను నిన్నేమను. రేపటికి వాయిదా వేశాడు అంటే నా విషయంలో ఏదో పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నాడు. ఇంకా పారిజాతం గురించి అయితే ఇంటి దగ్గర మాట్లాడతాను. ఏమండి, నేను చెప్పే. నువ్వేం మాట్లాడు. సార్, నేను వచ్చిన పని అయిపోయింది. నేను బయలుదేరుతాను. ఏంటి అయిపోయింది? నువ్వు ఈ సంస్థలో ఉంటావు, ఉండాలి. కార్తీక్, సూరజ్ బాధ్యత నీదే. నేను మీతో మాట్లాడాలి బ్రదర్. మనం తర్వాత మాట్లాడుకుందాం బ్రదర్. నువ్వు ఎలాంటి నిర్ణయాలు తీసుకో. కార్తీక్, ఇంటికి వెళ్దాం. కార్తీక్, నువ్వు మాతో రా అమ్మా. పర్యటం నువ్వు చూసినా కూడా కారెక్కండి. పదండి. ఇంట్లో చెప్పేస్తాడేమోనే, నాకు అదే భయంగా ఉంది. కానీ నువ్వు మాత్రం నా పేరు చెప్పొద్దు. తెలిసిపోయింది కదా, మమ్మీకి తెలియదు కదా. అంటే నేను ఇరుక్కుపోతానా? పర్యటం ఆ, వస్తున్నానండి. మీ తాత పిలుస్తున్నాడు, పద. మన జీవితాలు ముగింపుకొచ్చాయి. ఇంత బ్రతుకు బ్రతికి ఈ ఇంటి వెనకాల చచ్చినట్టుంది. ఇంటి వెనకాల చస్తే పర్వాలేదు, ఇంట్లోనే చచ్చేలా ఉన్నా. పద 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 పద, పిలుస్తున్నాడు. ఆ భగవంతుడి ఆశీస్సులు నీకెప్పుడూ ఉంటాయి దీపా. నువ్వు గెలిచినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నిజం చెప్పత్తా, నీ కూతురు ఓడిపోయినందుకు బాధగా లేదా? ఒక అమ్మగా నా కూతురు గెలవాలని నేను కోరుకుంటానురా. కానీ దానికంటే ముందు ఒక మనిషిగా నిజాయితీ గెలవాలని కోరుకుంటాను. వీళ్ళ మొహాలు ఎందుకు ఏదో తప్పు చేసిన వాళ్ళలా ఉన్నాయి? మేం బానే ఉన్నాం మమ్మీ. చూడు జ్యోత్స్న, ప్రయత్నించి ఓడిపోతే అది కూడా విజయం కిందే లెక్క. అవును మమ్మీ, నేను ఈ కాంపిటీషన్ని స్పోర్టివ్గానే తీసుకున్నాను. ఓడిపోయినందుకు బాధ ఏం లేదు. దీపేం పరాయిది కాదు కదా. కాంచనత్త కోడలు, కార్తిక్ బావ భార్య, మన ఇంట్లో మనిషే. ఈ పోటీ జ్యోత్స్నలు ఎంత మార్పు తీసుకొచ్చిందో, ఎంత మెచ్యూర్డ్గా మాట్లాడుతోందో. అవునత్త, మామూలు మెచ్యూరిటీ కాదు. పెద్ద మేడం గారు ఈ పోటీలో ఓడిపోయి ఉండొచ్చు, కానీ ఆవిడ అందరి మనసులు గెలిచారు. అవునవును, గెలిచారు. సార్, పారుకి పనిష్మెంట్ ఏంటో చెప్పేస్తే మేము వెళ్ళిపోతాం.
అత్తయ్య గారికి పనిష్మెంట్ ఏంట్రా? ఏం లేదు సుమిత్ర, వాడేదో వాళ్ళ అమ్మమ్మని ఆట పట్టిస్తున్నాడు. మనం వెళ్దాం పద. అది కాదండి, అది దీప నా కోసం ఏదో వంటలు చేసింది కదా, అవి నాకు పెట్టు, నేను తింటాను. పద పద పద. ఏరే మనవడా, నీ నోరు కుదురుగా ఉండదా? రేపు దీప సీఈఓగా బాధ్యతలు తీసుకున్నాక నా నిర్ణయం చెప్తాను అని ఆఫీసులో మీ తాత అందరి ముందు చెప్పాడు కదా, ఇంట్లో కూడా చెప్పాలా? సుమిత్రకి తెలిసేలా చేసి మమ్మల్ని ఇంట్లో వచ్చి గెంటించేస్తే గానీ నీకు మనశాంతిగా ఉండదా? పారు హోల్డ్ ఆన్. వదిలేస్తే ఇంకో అరగంట పాటు చెప్తూనే ఉండేలా ఉన్నావు. నువ్వు నా గురించి మాట్లాడావు కాబట్టి నేను నీ గురించి మాట్లాడుతున్నాను. పారు, దీప సీఈఓగా బాధ్యత చేపట్టాక నా నిర్ణయం చెప్తానని తాత చెప్పాడు. నీ గురించి కాదు, పెద్ద మేడం గారి గురించి. పెద్ద మేడం గారి విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటారనేది రేపు చూద్దాం. నీకు కూడా సెపరేట్గా ఉంది కదా. సుమిత్రకి చెప్పొద్దని మీ తాతకి రిక్వెస్ట్ పెట్టుకున్నాను కదా. ఏం పెద్ద సార్, ఈ పాపిని క్షమించేసినట్టేనా? నా మొహం చూస్తే ఎవరికైనా శిక్షించాలని ఉంటుందేంట్రా? నాకుంటుంది. హ? ఏమండి, ఇంకాపండి. కాళ్ళు పట్టుకొని బ్రతికిలాడింది కాబట్టి సుమిత్రకి ఈ విషయం చెప్పనని మాటిచ్చాను. సుమిత్రకి చెప్పనని మాటిచ్చాను అంటే నిన్ను క్షమించినట్టు కాదు. ఈ కార్తీక్ గడ్ నన్ను ఇంట్లోంచి గెంటించేంత వరకు వదిలిపెట్టేటట్టు లేడు. చూడండి సార్, నా భార్య విన్నయిందన్న ఆనందం కంటే తప్పు చేసిన దోషులు తప్పించుకుంటున్నారన్న బాధ ఎక్కువగా ఉంది. దోషులు అని అంత పెద్ద మాట ఎందుకు అంటావు? ఆర్డర్ వాల్యూ 20 లక్షలు. అదేం చిన్నది కాదు సార్, మాకు న్యాయం జరగాల్సిందే. సరే, జ్యోత్స్న విషయం రేపు చెప్తాను కానీ పారిజాతం సంగతి అయితే ఇప్పుడే తెలుస్తాను. ఇప్పటికే భయంతో గజగజ వణికిపోతున్నారండి. ఏమండి, ఈ ఒక్క తప్పు క్షమించేశారంటే జీవితంలో మళ్ళీ ఏ తప్పు చేయను. మీ మీద ఒట్టే. నా మీద ఒట్టండి. ఇలాంటి ఒట్లెన్నో తీసి గట్టు మీద పెట్టారు సార్. ఈసారి మాకు న్యాయం జరగాల్సిందే. పారిజాతం అన్యాయం చేయాలనుకుంది నీ భార్య కాబట్టి తనకి ఎలాంటి శిక్ష వేస్తే మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారో అది మీరే చెప్పండి. ఇది అన్యాయం. అది నువ్వు చేశావు. నిర్ణయం వాడి చేతిలో పెడితే ఒత్తి వెలిగించిన బాంబు నా నెత్తి మీద పెట్టినట్టే. మరి ఆ బాలరాజు గాడితో 10 లక్షల దొంగ చెక్ ఇప్పించినప్పుడు ఏమైంది భయం? నేను దీపాన్ని ఎన్ని మాటలు అన్నానో నాకు తెలుసు. ఇది నీ చేతకానితనంలా లేదు. మీలాంటి వాళ్ళని పెట్టుకొని పని చేయటం మా చేతకానితనంలా ఉంది. మళ్ళీ ఈ సంస్థలో అడుగు పెట్టడానికి వీల్లేదు. మళ్ళీ జీవితంలో దీప ముఖం నేను చూడు. ఆ ఫుడ్ ని సేల్ చేయడానికి దీపా సూరజ్ ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. కడుపుతో ఉన్న భార్య అంత కష్టపడుతుంటే కార్తీక్ ఎంత నలిగిపోయాడో నాకు తెలుసు. అన్ని మీకు తెలియదు. మీరు కష్టపడ ఒకరిని బాధ పెడితే ఆ నొప్పి ఎలా ఉంటుందో మీకు తెలియాలి. కార్తీక్, చెప్పరా, పారిజాతానికి ఏ శిక్ష విధించమని? నా భార్యని ఎప్పుడు పని మనిషి అని తిడుతూ ఉంటుంది సార్. ఆ విషయంలో నేను ఎన్నోసార్లు బాధపడ్డాను. పారు మరోసారి నా భార్యని ఏమీ అనకుండా ఉండేలా మీరే సరైన తీర్పు ఇవ్వాలి సార్. సరే, నేనే ఇస్తాను. ఇప్పటి నుంచి 4 రోజుల పాటు పారిజాతం దీక్ష చేయాలి. దీక్ష? అవును, ఆ దీక్ష కొన్ని నియమాలు ఉన్నాయి. ఏమిటండి అవి? ముందు నువ్వు ఈ పట్టు చీరలు కట్టుకోవడం మానేసి నేత చీరలు కట్టుకోవాలి. 2, నగలు వేసుకోకూడదు. అయ్యో, కష్టమే కానీ తప్పదు. 3, ఒంటిపూట భోజనం. మిగతా 2 పూటలు టిఫిన్ చేయాలా? ఉపవాసం ఉంది. ఉపవాసమా? పారు ఉన్నారా? గట్టిగుండే తట్టుకుంటది. మీరు చెప్పండి సార్. 4, నువ్వు నేల మీద పడుకోవాలి. పెద్దదానండి, కాస్త కనికరించండి. ఆహా,
జాలి అనేది ఒకటి ఉందిరా. దాన్ని అప్పుడప్పుడైనా వాడండి. కడుపుతో ఉన్న నా భార్య మీద జాలి చూపించకుండా నువ్వు చేసిన దానికి నేను నీ మీద జాలి చూపిస్తే ఆ జాలి కూడా నా మీద జాలి చూపించదు. ఏమండి, వాడు ఆగేటట్టు లేడు, మీరు కానివ్వండి. ఈ గెటప్లు మేకప్లు ఏవి కనిపించడానికి వీల్లేదు. అంటే పని మనిషిలా బ్రతకమంటారా? నీ మెడలో తాళి కట్టాను కాబట్టి ఆ మాట నా నోటితో అనుకో. మీరు చెప్పినప్పుడు చేస్తే నేను అదే అవుతానండి. గత జీవితం పాత స్నేహితుళ్ళ అప్పుడప్పుడు పలకరించి రావటం తప్పులేదు పారిజాతం. మనిషిని చేశారు కదరా. గ్రాని పని అయిపోయింది. గ్రానికి ఎలాంటి శిక్ష అంటే నా పరిస్థితి ఏంటో. నీకు ఓకేనా? ఆ, మీరు చెప్పినవన్నీ పారు చేయలేదేమో సార్. ఒక్క రోజు తప్పినా మరో వారం శిక్ష పెరుగుతుంది. ఇప్పుడు ఓకేనా? మీ ముందు ఇదంతా వినటానికి బాగానే ఉంటుంది సార్, కానీ పారు మీరు చెప్పినవన్నీ చెయ్యదు సార్. అయితే చేయించే బాధ్యత నీదే. ఆ,